ఆదివారం నల్గొండ బస్టాండ్లో టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ముద్రించిన బుక్లెట్ను తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ డిపో గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, రీజనల్ అధ్యక్షులు కందుల నరసింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం నల్గొండ బస్టాండ్లో టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ముద్రించిన బుక్లెట్ను తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ డిపో గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల ఆర్టీసీ అభివృద్ధి, ప్రజల సౌకర్యాలు, కార్మికుల సంక్షేమం అనే అంశంపై వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆ సదస్సులో వచ్చిన అభిప్రాయాలను, ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలను బుక్లెట్ ముద్రించి కార్మికులతో విస్తృతంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్టీసీని లాభ నష్టాల కోణంలో కాకుండా ప్రజా రవాణా సంస్థగా పరిణమించి నిధులు కేటాయించాలని, మహాలక్ష్మి పథకం వలన ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాలని, ఎందుకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు జరపాలని డిమాండ్ చేశారు. క్రమంగా అద్దె బస్సుల సంఖ్య తగ్గించి ఆర్టీసీ సొంత బస్సులను కొనుగోలు చేయాలని, అన్ని గ్రామాలకు బస్సులు నడిపేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. ఆర్టీసీపై విధిస్తున్న అన్ని రకాల పన్నులను రద్దు చేసి డీజిల్ వ్యాట్ను, కేంద్ర వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని, అనుమతి లేకుండా అగ్రిగేటర్స్ పేరుతో తిరుగుతున్న ఆర్టీసీ ఆదాయాన్ని కొల్లగొడుతున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల ఇబ్బందులు కాకుండా స్కూల్, కాలేజీ పిల్లలకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. కార్మికులపై పనిభారం తగ్గించి వేధింపులు ఆపాలని, నూతన నియామకాలు చేపట్టాలని, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తూ అందుకు అవసరమైన చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. 2017-2021 సంవత్సరాల నుండి రావాల్సిన 2 పే స్కేల్స్ మరియు వాటి ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బస్సు డిపోలలో డ్రైవర్, కండక్టర్లకు భోజనశాలలు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. సంస్థ నుండి వీఆర్ఎస్ తీసుకున్న రిటైర్ అయిన వారికి చెల్లించాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ ప్రచార కార్యదర్శి కె శ్యామ్ సుందర్, నరసయ్య, రాములు, శివలీల, నాగరాజు, కెఎస్ రెడ్డి, ఏక్బాల్ తదితరులు పాల్గొన్నారు.